హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెంట్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పప్పు నానబెట్టడం, రుబ్బడం ఇలాంటి పనేమీ లేకుండా వర్కింగ్ ఉమెన్స్కైనా బ్యాచిలర్స్కైనా చాలా బాగా ఉపయోగపడే విధంగా దోశ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దోశ ప్రీమిక్స్ పౌడర్తో ప్రిపేర్ చేసినా కానీ దోశ చూసారా ఎంత క్రిస్పీగా, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇక నేను చూపించబోయే కొలతలతోటి ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు చక్కగా సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుందన్నమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దోశ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. వచ్చేసి వెయిట్ వైజ్ చెప్పాలంటే 1/2 కేజీ ఉంటాయన్నమాట. నేను ఇక్కడ ఈ 1/2 కేజీ మినపగుళ్ళకి అన్నీ కూడా ఎంత తీసుకోవాలనేది పర్ఫెక్ట్గా చెప్తాను. మీరు దాన్ని బట్టి మీకు ఎంత పౌడర్ కావాలో చూసుకొని ఈ కొలతలన్నీ కూడా రెట్టింపు చేసుకోండి. సో ఇలా మినపగుళ్ళని వేసుకొని వీటిని కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఇవి కొద్దిగా వేడయ్యేంత వరకు వేయించుకోండి. ఈ మినపగుళ్ళు అస్సలు రంగు మారకూడదు అనమాట. జస్ట్ మనం చేత్తో తాకగలిగే అంత వేడిగా ఉంటే సరిపోతుంది. ఇలా వేయించుకుంటే మనకి ఇవి చక్కగా గ్రైండ్ అవుతాయి అనమాట. అందుకోసమే వేయించుకుంటున్నాము. మీరు రంగు మారే వరకు వేయించుకున్నారంటే ప్రీమిక్స్ పౌడర్ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది అనమాట. అందుకని ఇలా చేత్తో తాకగలిగినంత వేడిగా వచ్చేంత వరకు మాత్రమే చిన్న మంట మీద వేయించేసుకొని ఈ మినపగుళ్ళని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు వేసుకున్నారో అదే కప్పుతోటి 2 కప్పుల దోసల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. ఇక నేను 1/2 కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి దోసల బియ్యం వచ్చేసి నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నాను అనమాట. అంటే కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యాన్ని కూడా సేమ్ ఇందాక మనం మినపప్పుని ఏ విధంగా అయితే చిన్న మంట మీద చేత్తో తాగగలిగినంత వేడి వచ్చేంత వరకు వేయించుకున్నామో సేమ్ అదే విధంగా బియ్యాన్ని కూడా చేత్తో తాగగలిగినంత వేడి వచ్చేంత వరకు చిన్న మంట మీదే వేయించేసుకోండి. సో ఇలా చక్కగా వేయించుకున్న ఈ బియ్యాన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి 1/4 కప్పు వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి. అండ్ అలానే 1/4 కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా లావుగా ఉండే అటుకులను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పలుచగా ఉంటాయి కదా, ఆ అటుకులైనా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1/4 కప్పు అటుకులు వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకోండి. ఇలా మెంతులు, అటుకులు, పచ్చిశనగపప్పు వేసుకోవడం వలన మనకి దోశ అనేది మంచి రంగులో క్రిస్పీగా వస్తుంది అనమాట. ఈ పప్పులను మాత్రం చిన్న మంట మీదే కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట. మనం ఇంతకుముందు వేయించుకున్న మినపప్పు అలాగే బియ్యం అనేది కొంచెం వేడైతే సరిపోతుంది. కానీ ఈ పప్పులు మాత్రం కొంచెం దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా కాదు, కొంచెం లైట్గా దోరగా వచ్చేంత వరకు వేయించుకోండి. ఎందుకంటే ఇందులో మనం పచ్చిశనగపప్పు వేసుకున్నాం కాబట్టి ఈ పచ్చిశనగపప్పును సరిగా వేయించుకోకపోతే ఈ పొడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండదు అనమాట. అందుకోసం ఇలా కొంచెం వేయించుకున్నారంటే దోరగా మనకి ప్రీమిక్స్ పౌడర్ అనేది చక్కగా నిలవ ఉంటుంది అనమాట. సో పచ్చిశనగపప్పు, అటుకులు అండ్ మెంతులు కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత వీటిని కూడా సేమ్ అదే ప్లేట్లోకి వేసుకొని వీటన్నింటిని కూడా రూమ్ టెంపరేచర్లోనే పూర్తిగా చల్లారేంత వరకు చల్లారి పెట్టుకోండి. బియ్యం, మినపప్పు, పచ్చిశనగపప్పు, అటుకులు, మెంతులు అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మీకు వీలైనంత మెత్తగా వీటన్నిటిని కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. అయితే ఇక్కడ మిక్సీలో గ్రైండ్ చేసుకునే వాళ్ళు మధ్యలో ఆపుకుంటూ కొద్దిసేపు వెయిట్ చేసి ఆ తర్వాత గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇవన్నీ కూడా పొడిగా గ్రైండ్ చేసుకోవాలంటే మనకి మిక్సీ జార్ అనేది తొందరగా వేడైపోతుంది అనమాట. అందుకోసం జాగ్రత్తగా కొంచెం మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఈ పౌడర్ని గ్రైండ్ చేసుకోండి. మీరు ఒకేసారి వీటిని గ్రైండ్ చేసేసారంటే మిక్సీ వేడైపోయి మిక్సీ పాడైపోతుంది అనమాట. అందుకోసం మధ్యలో ఆపుకుంటూ మీకు వీలైనంత మెత్తగా ఫస్ట్ ఈ పౌడర్ని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ని ఒక జల్లెల్లో వేసి ఈ విధంగా జల్లించేసుకోండి. మీకు వీలైనంత జల్లించేసుకొని మిగిలిన ఈ రవ్వలాగా ఉంటుంది కదా, మిగిలిన ఈ రవ్వ అంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. దీన్ని మళ్ళీ జల్లించాల్సిన అవసరం లేదనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని డైరెక్ట్గా మనం ముందుగా జల్లించుకున్న ఈ పౌడర్లోకి వేసేసుకొని ఈ 2 పౌడర్లు కూడా కలిసేటట్లుగా చేత్తో బాగా కలుపుకోండి. చేత్తో అయితే మనకి బాగా చక్కగా కలుస్తుంది అనమాట. సో ఇలా రెడీ చేసుకుంటే మనకి ఈ దోశ ప్రీమిక్స్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది.
ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దోస ప్రీమిక్స్ పౌడరు మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుందన్నమాట. ఆ వేడంతా తగ్గేంత వరకు రూమ్ టెంపరేచర్లోనే చల్లారబెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా సంవత్సరం వరకు నిలవ ఉంటుందన్నమాట. ఎలాంటి పురుగు పట్టదు. నేను ఇంతకుముందు వీడియోలో ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని, వడ ప్రీమిక్స్ పౌడర్ని, అలాగే నెలల పాటు నిల్వ ఉండేలాగా ఫ్రోజన్ చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చేసి పెట్టినప్పుడు చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట, దోశ ప్రీమిక్స్ పౌడర్ కూడా పెట్టమని. అడిగి చాలా రోజులు అయిపోతుంది. నాకు కొంచెం టైం కుదరక ఈ వీడియోని షూట్ చేయడం కొంచెం లేట్ అయింది. సారీ అండి. కానీ లేట్ అయినా సరే మీకు పర్ఫెక్ట్గా ఈ రెసిపీని నేను ఇక్కడ చూపిస్తాను. ఇలా చక్కగా ఎయిర్ టైట్ డబ్బాలో వేసేసుకొని మూత పెట్టేసి సంవత్సరం పాటు ఈ దోశ ప్రీమిక్స్ పౌడర్ని నిల్వ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దోశ ప్రీమిక్స్ పౌడర్ని రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ దోశ ప్రీమిక్స్ పౌడర్ తోటి దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. 2 రకాలుగా మీరు దోశలు వేసుకోవచ్చు. ఎలా అంటే మీకు అప్పటికప్పుడు కావాలన్నా కానీ ఈ దోశ ప్రీమిక్స్ పౌడర్తో 5 నిమిషాల్లో దోశలు వేసుకోవచ్చు. లేదు అంటే మనం నార్మల్గా పిండి రుబ్బుకొని ఫర్మెంట్ చేసుకొని దోశ వేసుకుంటాం కదా, ఆ విధంగా కూడా దోశ వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఫర్మెంట్ చేసి దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ సేమ్ నేను చూపించే మెథడ్ ఫాలో అయ్యి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే మరొక ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట. అదేంటో నేను ముందు చెప్తాను. సో ఇలా ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. గిన్నెలోకి వేసుకొని ఇందులోని కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండి అనేది ఉండలు కట్టకుండా ఫస్ట్ కొంచెం నీళ్ళని వేసుకుంటూ కలుపుకోండి. నీళ్ళని మీరు ఒకేసారి ఎక్కువగా వేసేసారంటే ఈ పిండి అనేది సరిగా కలవకుండా పిండి అడుగుకి వెళ్ళిపోయి నీళ్ళు పైకి తేలిపోతాయి అన్నమాట. అందుకోసం నీళ్ళని కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ నీళ్ళని వేసుకోండి. ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. సో పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ గిన్నె మీద మూత పెట్టేసి మనం రెగ్యులర్గా దోశల పిండిని రూమ్ టెంపరేచర్లో ఎలా అయితే నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేసుకుంటామో అదేవిధంగా ఫర్మెంట్ చేసేసుకోండి. లేదు మాకు అప్పటికప్పుడే దోశ కావాలి అనుకుంటే ఇలా ఉప్పు వేసి కలుపుకునేటప్పుడే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని కలుపుకొని నానబెట్టకుండా అప్పటికప్పుడే దోశ వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ వంట సోడా వేయకుండా పిండిని రాత్రంతా కూడా రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. మనం రెగ్యులర్గా వేసుకునే దోశ పిండి ఎలా అయితే పులుస్తుందో అదే విధంగా పులుస్తుంది. ఇలా పులిసిన పిండిని ఒకసారి కలుపుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఈ దోశల పిండిని పక్కన పెట్టేసుకొని నేను ఈరోజు నెయ్యి కారం దోశని ప్రిపేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఈ పిండితోటి ఈ నెయ్యి కారం దోశ ప్రిపేర్ చేసుకోవడం కోసం నెయ్యి కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. అలాగే 1-2 టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లి కారాన్ని వేసుకోండి. ఈ వెల్లుల్లి కారం రెసిపీ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ నెయ్యి కారాన్ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఆల్రెడీ బాగా వేడైన దోశల పెనం అనేది కొంచెం వేడిమంతా కూడా ఒకే వేడిలోకి వస్తుంది అనమాట. అందుకోసం ఈ విధంగా చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని మీకు వీలైనంత పలుచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు దోశ అనేది ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇలా దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండంతా కూడా ఆరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశని చక్కగా కాల్చుకోండి. సో దోశ పైన పిండంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న నెయ్యి కారం ఉంది కదా, ఈ నెయ్యి కారాన్ని కొద్దిగా వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఇదే పిండితో మసాలా దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎగ్ దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆనియన్ దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకొని ఏ దోశలు అయితే ప్రిపేర్ చేసుకోగలమో ఆ దోశలన్నీ కూడా ఈ ప్రీమిక్స్ పౌడర్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా చక్కగా దోశ అంతా కూడా ఈ నెయ్యి కారాన్ని అప్లై చేసుకున్న తర్వాత
పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోండి. సో ఇక్కడ నేను మీకు దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా చక్కగా కాల్చుకొని ఈ విధంగా చక్కగా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా దోశ మంచి రంగుతో క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. దోశ ప్రీమిక్స్ పౌడర్తో ప్రిపేర్ చేశారంటే ఎవరైనా నమ్ముతారా? దోశ చూసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా చక్కగా దోశ ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా నెక్స్ట్ ఇంకో దోశను కూడా వేసుకోండి. నెక్స్ట్ దోశ వేసుకునే ముందు కూడా ఖచ్చితంగా ప్యాన్ మీద కొంచెం నీళ్ళని చిలకరించుకొని ఈ విధంగా క్లీన్ చేసి మాత్రమే దోశ వేసుకోండి. అప్పుడే మీకు దోశలన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇలా చక్కగా మీకు కావాల్సిన దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకున్నాను. నిజంగా చాలా చాలా టేస్టీగా వచ్చాయి. ఇక్కడ నేను మీకు దోశ చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా వచ్చింది అనేది. సౌండ్ వినిపిస్తుంది కదా? నిజంగా చాలా క్రిస్పీగా వస్తాయి. మంచి రంగుతో చాలా రుచిగా కూడా ఉంటాయి. తప్పకుండా వర్కింగ్ ఉమెన్స్ అయినా బ్యాచిలర్స్కి అయినా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి అనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇందులో మనం వంట సోడా కానీ ఈనో కానీ ఏమి వెయ్యము, అయినా కానీ ఇడ్లీ చాలా మెత్తగా దూదుల్లాగా వస్తాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/4 కప్పు మినపగుళ్ళని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన మనం గ్రైండ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మీరు ఈ మినపగుళ్ళకి బదులుగా మినప్పప్పును కూడా వాడుకోవచ్చు. ఈ మినపగుళ్ళు అస్సలు రంగు మారకూడదు. రంగు మారకుండా జస్ట్ ఒక 4-5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు వేయించుకోవద్దు. కరెక్ట్గా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. మనం చేత్తో పట్టుకొని చూస్తే మినపగుళ్ళు బాగా వేడిగా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మినపగుళ్ళు అస్సలు వేడి లేకుండా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మినపగుళ్ళు పూర్తిగా చల్లారక ముందే మీరు గ్రైండ్ చేశారంటే ఇవి పౌడర్ లాగా రాకుండా ముద్దగా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట. అందుకని పూర్తిగా చల్లారాకే ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక జల్లెల్లోకి వేసుకొని జల్లించుకోవాలి. మనకి బాగా మెత్తటి మినప్పిండి కావాలన్నమాట. అందుకోసం ఈ విధంగా జల్లించుకోవాలి. పిండిని జల్లించిన తర్వాత కొద్దిగా ఇలా రవ్వలాగా మిగిలిపోతుంది. మరీ ఎక్కువగా రవ్వ వస్తే మీరు మరొకసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లించుకున్నారంటే మనకి మెత్తటి మినప్పిండి అనేది వస్తుందన్నమాట. ఇదంతా ప్రాసెస్ కష్టం అనిపిస్తే మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈ మధ్య మినప్పిండి ఉరిద్దాల్ ఫ్లోర్ అని ప్యాకెట్స్ రూపంలో దొరుకుతుందన్నమాట. ఆ మినప్పిండి అయినా సరే మీరు తీసుకోవచ్చు. ఇలా జల్లించిన మినప్పిండిని కొలుచుకోవాలి. ఇక నేను తీసుకున్న మినపప్పు క్వాంటిటీకి నాకు కరెక్ట్గా 1 కప్పు మినప్పిండి అనేది వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లోకి వేసుకోండి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్పు నుంచి 1/4 కప్పు వరకు కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకొని వీటిని కొద్దిగా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత మీరు చేత్తో ఒకసారి ఇలా అని చూసారంటే కొద్దిగా మనకి రవ్వలాగా తగలాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల మిశ్రమాన్ని కూడా సేమ్ కప్పుతో కొలుచుకోవాలి. ఇలా కప్పుతో కొలుచుకుంటే మనకి 1/4 కప్పు అటుకుల మిశ్రమం అనేది వచ్చిందనమాట. ఈ అటుకుల పౌడర్ని కూడా ఈ మినప్పిండిలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి బాగా సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వని ఒక 2 కప్పులు వేసుకోండి. ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. సో కొలతల్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. మనం ఇందులో 1 కప్పు మినప్పిండి, 1/4 కప్పు అటుకుల పౌడర్, అలాగే 2 కప్పుల ఇడ్లీ రవ్వ అండ్ రుచికి సరిపడా ఉప్పు, అంతే. ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా గరిటతో కలుపుకోవడం కన్నా కానీ చేత్తో అయితేనే బాగా కలుస్తుంది అనమాట. అందుకోసం మీ చేత్తోనే ఇలా కొద్దిగా రబ్ చేస్తున్నట్లుగా కలుపుకున్నారంటే మనకు అంతా కూడా చక్కగా కలిసిపోతుంది. సో మొత్తం అంతా కూడా
కలిపిన తర్వాత చూసారా మనకి ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని బయట పెట్టుకుంటే 3 నెలల పాటు, అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల పాటు మనం నిల్వ చేసుకోవచ్చు అనమాట. ఇలా స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీని తయారు చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి మనం తయారు చేసుకున్న ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని 1 కప్పు తీసుకొని గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు నీళ్లు పోసుకొని ఈ పిండి ఉండలు లేకుండా చక్కగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. గరిటతో అయినా విస్కర్తో అయినా సరే ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీరు కావాలంటే చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు. ఫస్ట్ 1 కప్పు నీళ్లు పోసుకొని కలుపుకుంటే పిండి ఇలా గట్టిగా ఉంటుందన్నమాట. మినప్పిండి అనేది నీళ్ళని పీల్చుకుంటూ ఉంటుందన్నమాట. అందుకోసం మనకి ఇలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మరొక 1/2 కప్పు నీళ్లు పోసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వల్ల మనకి పిండిలో గాలి ఏర్పడుతుంది అనమాట. సో అందువల్ల మనకి ఇడ్లీ అనేది మెత్తగా వస్తాయి. సో పిండి అంతా కూడా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి నార్మల్గా ఇడ్లీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో రెడీగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నాకు 1.5 కప్పులు నీళ్లు పట్టాయి కదా, మీకు కూడా సేమ్ అలానే సరిపోతాయని ఏమీ లేదు. మనకి ఇక్కడ మినప్పిండి క్వాలిటీని బట్టి నీళ్ళు అనేది ఆధారపడి ఉంటాయన్నమాట. మీకు ఇంకొంచెం ఎక్కువ తక్కువ కూడా పట్టవచ్చు. మొత్తానికి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కనీసం ఒక 10 నుంచి 12 గంటల సేపు పులియబెట్టుకోవాలి. మీరు రేపు మార్నింగ్ ఇడ్లీ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు ఈవినింగ్ చక్కగా ఈ ప్రీమిక్స్ పౌడర్ని కలిపేసి పెట్టుకున్నారంటే మార్నింగ్ అంతా పిండి అంతా చక్కగా పులిసిపోతుంది. అప్పుడు వెంటనే ఇడ్లీని వేసేసుకోవచ్చు అనమాట. అంటే ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో చేసిన ఇడ్లీ పిండి అనేది పులవడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. నెక్స్ట్ డే చూడండి మనకి పిండి అనేది చక్కగా పులిసింది కదా. మీరు ఒకవేళ పిండిని ఇలా పులయి పెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇడ్లీ చేయాలనుకుంటే 1 కప్పు ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని అలాగే 1 కప్పు పెరుగుని వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో రెడీ చేసుకున్న తర్వాత అందులోకి చిటికెడు వంట సోడాని కూడా వేసుకొని కలుపుకోండి. అలా కలుపుకున్నారంటే మీరు వెంటనే ఇడ్లీని వేసేసుకోవచ్చు. కానీ ఇలా న్యాచురల్గా పిండిని పులయి పెట్టడం వలన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదన్నమాట. మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండి క్వాంటిటీకి మనకి ఒక 12 నుంచి 13 వరకు ఇడ్లీ అనేది రెడీ అవుతాయి అన్నమాట. సో మనకి ఇడ్లీ పిండి రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఇడ్లీని ఉడికించుకోవడానికి ఇడ్లీ పాత్రను తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల నీళ్ళను పోసుకొని దాని మీద మూత పెట్టేసి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించుకోండి. ఈ నీళ్ళు మరుగుతూ ఉంటాయి. ఈలోపు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని అందులోకి కొద్దిగా నూనె వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో కానీ లేదంటే నెయ్యితో కానీ గ్రీస్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ ఉడికిన తర్వాత ఈజీగా ఊడొస్తాయి అన్నమాట. సో ఇడ్లీ ప్లేట్లని ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని నార్మల్గా మనం ఇడ్లీ ఎలా అయితే పెట్టేసుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన ఇడ్లీ పిండి క్వాంటిటీకి నాకు వచ్చేసి 12 ఇడ్లీ అనేది రెడీ అయ్యాయి అనమాట. సో ఇడ్లీ ప్లేట్లని ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో నీళ్లు పెట్టి మరిగించుకుంటున్నాం కదా, ఆ నీళ్ళలో ఇడ్లీ స్టాండ్ పెట్టేసి మూత పెట్టుకొని వీటిని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదు అంటే మనకి ఇడ్లీ అనేది చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ పాత్ర పైన మూత ఉంది చూసారా, దీనిని పూర్తిగా క్లోజ్ చేయకుండా ఇలా కొద్దిగా ఓపెన్గా ఉండేటట్లుగా క్లోజ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఇడ్లీ అనేది చాలా మెత్తగా రెడీ అవుతాయి అన్నమాట. 2 నిమిషాల తర్వాత ఇడ్లీ పాత్రలో నుంచి ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇలా వదిలేస్తే మనకి ఇడ్లీ అనేది ప్లేట్ నుంచి ఈజీగా వస్తాయి అన్నమాట. మీరు వెంటనే తీసేస్తే ఇడ్లీ అనేవి ముద్దలాగా వచ్చేస్తాయి. సో అందుకని ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక స్పూన్ని నీళ్ళతో తడి చేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఇడ్లీని నెమ్మదిగా తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా ఎంత చక్కగా వచ్చిందో. నేను ఇక్కడ ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు ఇడ్లీ చూస్తేనే అర్థమైపోతుంది కదా లోపల వరకు కూడా ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా
మిగిలిన ప్లేట్లలో నుంచి కూడా ఇడ్లీని తీసుకొని మీకు నచ్చిన చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కానీ సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు కూడా మనం ఇడ్లీని ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో చేసిన ఇడ్లీ అంటే ఎవ్వరూ నమ్మరు అనమాట, అంత బాగా వస్తాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వడ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ వడల్ని అప్పటికప్పుడు చేసుకోవాలంటే అస్సలు వీలు కాదు కదా. మామూలుగా అయితే మనం వడలు ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా పప్పును నానబెట్టుకోవాలి, ఆ తర్వాత రుబ్బాలి, ఇలా ఎన్నో ప్రాసెస్లు ఉంటాయి కదా. కానీ ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఒకసారి మీరు వడ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు వడలు తినాలనిపిస్తే అప్పుడు అప్పటికప్పుడు టేస్టీగా ఈ మినపవడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మినపవడలు మామూలుగా మనం మినపప్పు నానబెట్టి చేసినట్లుగానే చాలా సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా కూడా వస్తాయన్నమాట. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. బయట నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా రుచిగా వస్తాయి. ఇలా వర్కింగ్ ఉమెన్స్కైనా లేదంటే ఏ ఇల్లాలకైనా కానీ చాలా యూస్ఫుల్ రెసిపీ ఇది. మరి ఇక లేట్ చేయకుండా ఇన్స్టంట్ వడా పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ వడ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు మినపగుళ్ళని తీసుకున్నాను. ఇవి వచ్చేసి 1/2 kg అంటే 250 grams ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ మినపగుళ్ళని ఒక శుభ్రమైన బట్ట మీద వేసుకొని వీటిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. మనకి మినప్పప్పు పైన తెల్లగా పౌడర్ లాగా ఉంటుంది కదా, అది పోవడం కోసం ఈ విధంగా చేసుకోవాలి. ఇలా క్లాత్తో క్లీన్ చేసుకోవడం వలన మీకు ఈ వడ ప్రీమిక్స్ పౌడర్ అనేది 4 నెలల వరకు కూడా పాడవకుండా చక్కగా నిల్వ ఉంటుంది. మీరు ఇలా కావాలంటే మినపప్పుని శుభ్రంగా నీళ్ళతో 2-3 సార్లు కడిగేసి ఒక 2-3 గంటలు ఎండలో ఆరపెట్టైనా సరే తీసుకోవచ్చు. కానీ అలా చేస్తే మినపప్పు సరిగా ఆరకుండా లోపల నీళ్ళ చెమ్మ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలా నీళ్ళ చెమ్మ ఉంది అంటే మీకు ఈ పౌడర్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. సో నేను ఇక్కడ చూపించిన విధంగా క్లాత్తో క్లీన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మినపగుళ్ళని ఇలా క్లీన్ చేశాక స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ మినపగుళ్ళని వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా 4 నుంచి 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించడం వలన వడలు చాలా అంటే చాలా రుచిగా వస్తాయి. అలాగే మనం వీటిని గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఈజీగా మెత్తగా పొడిలాగా అయిపోతాయి అన్నమాట. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి ఇవి కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వీటిని ఇదే ప్యాన్లో ఉంచితే ఆ వేడికి మాడిపోతాయి అన్నమాట. సో అందుకని ఇలా సపరేట్గా ఒక గిన్నెలోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. సో మినప్పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ వేయించుకున్న మినప్పప్పుని వేసుకొని వీటిని బాగా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు చూపించడం కోసం 1/2 kg మినపగుళ్ళు మాత్రమే తీసుకున్నాను. లేకపోతే ఎక్కువగా అంటే కేజీల కొద్దీ మినపగుళ్ళని తీసుకొని మీరు పిండి మిల్లులో పిండి పట్టించుకోవచ్చు అనమాట. అంటే ఇంట్లో మనం మిక్సీ జార్లో అయితే ఎక్కువ క్వాంటిటీలో గ్రైండ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది కదా. సో అందుకని నేను ఇలా తక్కువ క్వాంటిటీలో మీకు చూపిస్తున్నాను అనమాట. సో మినప్పప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఏదైనా ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకుంటే మీకు 3 నుంచి 4 నెలల పాటు పిండి అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు, బయటే పెట్టుకోవచ్చు. సో ఇలా మనం ఒక్కసారి ఈ వడపిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా అప్పటికప్పుడు హెల్దీగా అండ్ టేస్టీగా మినపవడల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే ఇలా తయారు చేసిన మినపపొడితో వడల్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను. మీకు కావాల్సినంత పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇక్కడ నేను సుమారుగా ఒక 1/4 కప్పు వరకు వడపిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నీళ్ళని కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి నీళ్ళని వేసుకోకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ
పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలన్నమాట. అంటే పిండి నీళ్ళని పీల్చుకొని కొద్దిగా గట్టిగా అవుతుందన్నమాట. ఇలా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక్క 20-30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మధ్యలో ఒకసారి చూసి పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకొని కలిపి పిండిని నానబెట్టుకోండి. సో టోటల్గా ఇక్కడ నేను 30 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అండ్ అలానే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే 1/4 టీ స్పూన్ అంతా బేకింగ్ సోడాని వేసుకోండి. దీన్నే వంట సోడా, తినే సోడా అంటారు కదా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోవచ్చు. పిండిని మరీ గట్టిగా కాకుండా మనం వడ చేసుకోవడానికి వీలుగా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మీకు పిండి అనేది ఏమైనా గట్టిగా అనిపిస్తే 1 టీ స్పూన్ నీళ్ళను వేసుకొని కూడా కలుపుకోవచ్చు. అదే మీకు పిండి బాగా లూజ్గా అనిపిస్తే 1 టీ స్పూన్ ఇన్స్టంట్ ప్రీమిక్స్ పౌడర్ని వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టుకొని వేడి చేసుకోండి. సో ఒక పక్క మనకి నూనె వేడవుతూ ఉంటుంది. ఇప్పుడు వడ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని మీ చేతిని నీళ్ళతో ఒకసారి తడి చేసుకోండి. తడి చేసుకొని వడల్ని చాలా సింపుల్గా చేసుకోవడానికి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని శుభ్రంగా కడిగేసి తీసుకొని దీన్ని కూడా ఒకసారి ఇలా నీళ్ళతో తడిపి మనం ప్రిపేర్ చేసిన పిండిని ఇలా అంచు నుంచి కొద్దిగా తీసుకొని ఫస్ట్ దాన్ని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత ఈ బాల్ని మనం శుభ్రంగా కడిగిన కవర్ పెట్టుకున్నాం కదా, ఆ కవర్ పైన పెట్టేసి ఇలా వడ షేప్లో రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా ఒక హోల్ పెట్టారంటే మనకి వడ చాలా పర్ఫెక్ట్ షేప్లో రెడీ అయిపోతుంది. చూసారా వడ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు నేను మీకు ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను. మీరు ఎప్పుడైనా సరే పిండిని ఇలా ఒక అంచు నుంచి తీసుకుంటే మీకు వడ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. మామూలుగా మనం పప్పు నానబెట్టి గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే వడ షేప్ అనేది సరిగా రాదు. ఎస్పెషల్లీ కొత్తగా చేసేవారికైతే చాలా ఇబ్బంది పడతారనమాట. కానీ ఇలా ఇన్స్టెంట్గా వడ పొడిని చేసి పెట్టుకుంటే వడలు చేయడం చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈవెన్ మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ షేప్లో మీరు వడలను ప్రిపేర్ చేసుకోగలుగుతారనమాట. ఇలా చేసిన వడల్ని వేడి నూనెలో నెమ్మదిగా వేసుకొని వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి తొందరగా పైన కలర్ వచ్చేస్తే లోపల పచ్చిగా ఉంటాయన్నమాట. అదే మీరు లో ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకున్నారంటే నూనెను ఎక్కువగా పీకేస్తాయి అన్నమాట. సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఈ వడల్ని అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోండి. చూసారా వడ ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో, నోరు ఊరిపోతుంది కదా. ఇదే విధంగా మిగిలిన వడల్ని కూడా ఫ్రై చేసుకోవడమే. మీరు ఇలా తెలియని వారికి చేసి పెడితే ఇన్స్టెంట్ వడపొడితో చేసామంటే అస్సలు నమ్మరు. అంత పర్ఫెక్ట్గా, అంతకంటే కూడా చాలా చాలా రుచిగా వస్తాయి. ఇలా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా తక్కువ టైంలోనే రుచిగా ఆరోగ్యకరంగా మినప వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వడల్ని సాంబార్ లేదంటే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ నేను మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను. చూసారా బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయంటే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, తింటే గారెలే తినాలి లేదంటే వింటే భారతమే వినాలి అంటారు కదా. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ఇన్స్టెంట్ వడ ప్రీమిక్స్ పౌడర్తో వడల్ని ప్రిపేర్ చేసుకోండి. మీ ఇంట్లో అందరు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్
కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.